నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను మిరియా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర. పాల్గొన్న స్వామీజీ, భక్తులు. విశాఖలో భారీ రికవరీ చేసిన పోలీసులు. 78 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం. నారాయణ సేవా సంస్థ సేవలు ప్రశంసనీయం. టివిఎల్ నరసింహారావు. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ తెలంగాణ తనకు 2 కళ్ళు అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు ఆదివారం విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను ఘన స్వాగతం పలికారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చామన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చాను. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్కి వచ్చాను. నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందన తెలియజేయాలి, కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తా ఉంది. వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్లో కూడా మనం పోటీ చేయలేదు, కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం. నేను వచ్చింది మీ అందరికి కూడా, మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవని రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు. ఈరోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. విశాఖ పోలీసులు 99 కేసుల్లో ప్రజలు పోగొట్టుకున్న 78 లక్షల నగదు, బంగారం, ఇతర సామగ్రిని ఎట్టకేలకు తిరిగి ప్రజలకు అప్పగించారు. ఈ వివరాలను నగర పోలీస్ కమిషనర్ సంకభద్ర బాగ్చి ఆదివారం మీడియాకు వివరించారు. ముఖ్యంగా 381 గ్రాముల గోల్డ్, 501 గ్రాము వెండి, సుమారు 8 లక్షల నగదు, 24 బైక్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగానే పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిని తిరిగి ఆయా ప్రజలకు పోలీసుల సమక్షంలో తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా ఈ కేసులను సమర్థవంతంగా ఛేదించి నగదు సామగ్రిని రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని సిపి ప్రత్యేకంగా అభినందించారు. ఎలా పోయింది, ఎప్పుడు పోయిందమ్మా? తీసారు పడుతున్నాం. ఈరోజు జూన్ నెలలో వైజాగ్ సిటీ లిమిట్స్లో జరిగిన దొంగతనంలో చాలా వరకు మేము డిటెక్ట్ చేశాము. ఆ స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత ఈరోజు బాధితులందరికీ అప్పచెప్పడం జరుగుతుంది. కొందరికి ఆల్రెడీ మీ సమక్షంలో ఇవ్వడం జరిగింది. మొత్తం 69 మంది దొంగలను పట్టుకొని 37,12,715 రూపాయలు విలువైన వస్తువులు, అందులో గోల్డ్ జ్యువెలరీ ఉంది, మొబైల్ ఫోన్స్, వెహికల్స్, 2 వీలర్స్, ఆటో, 4 వీలర్ అన్నీ ఉన్నాయి. సో కొన్ని కేసెస్ ఇంకా పాతది, ఒక రబడీ కేస్, కొన్ని డే హౌస్ బ్రేకింగ్, కొన్ని నైట్ హౌస్ బ్రేకింగ్, ఇవన్నీ కూడా మా క్రైమ్ టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిపి క్రైమ్స్ అండ్ జాయింట్ సిపి వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ మార్గదర్శనంతో డిటెక్ట్ చేశారు. రాజస్థాన్ ఉదయపూర్కు చెందిన నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం ఆదివారం పోర్ట్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు ప్రశాంత్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు హాజరై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ చోట్ల వికలాంగులైన వారికి ఉచిత సేవలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగురేఖలు నింపడం ప్రశంసనీయమన్నారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, బీజేపీ నగర అధ్యక్షుడు మెడపాటి రవీంద్రరెడ్డి, పలు రాజస్థానీ, స్వచ్ఛంద, మార్వాడి సంస్థల ప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే కార్యక్రమాల గురించి అధ్యక్షుడు ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ, రాజస్థాన్లో తమకు 1100 పడకల ఆసుపత్రి నిర్వహిస్తున్నామని, జర్మనీ టెక్నాలజీతో రూపొందిస్తున్న కృత్రిమ చేతులు, కాలు తయారు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో నారాయణ్ సేవా సంస్థాన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా దివ్యాంగులకి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెయ్యి, కాలు లేనివారు, అటువంటి కృత్రిమ అవయవాలు అవసరమై దాంతో జీవితాన్ని సాఫీగా గడపగలిగిన వారికి సుమారు 250 మందిని కొద్ది వారాల క్రితం క్యాంప్ నిర్వహించి వారికి అవసరమైనటువంటి అవయవాల్ని దాని మెజర్మెంట్స్ని తీసుకొని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇటువంటి ఈ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది దివ్యాంగులకి, ముఖ్యంగా అవయవ లోపం ఉన్న వారికి ఆపరేషన్లు నిర్వహించడం కానివ్వండి, వారిలో ధైర్యాన్ని నింపి వారికి గౌరవాన్ని ఇవ్వటం కానివ్వండి, చాలా గొప్ప కార్యక్రమాలు చేపట్టింది. ఈ సంస్థ నిర్వాహకులు, వ్యవస్థాపకులు అయినటువంటి కైలాష్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం జరిగింది. సో ఈ సంస్థ ఇక్కడ మన రాష్ట్రంకి వచ్చి విశాఖపట్నంలో ఇటువంటి క్యాంపు నిర్వహించడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి వాటికి ప్రేరణగా తీసుకొని చేస్తే దివ్యాంగులకి ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఎలాగూ ఉపశమనం కలిగించే విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టింది. గత సంవత్సరం నేను చేసిన అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక క్యాంపులు, శిబిరాలు నిర్వహించడం జరిగింది. దివ్యాంగులకి సుమారు 2000 మందికి మరి 4 కోట్ల రూపాయల విలువైనటువంటి
ఉపకరణాలను మేము అందించడం జరిగింది. నా అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం అది మంజూరు చేసింది. అలాగే వృద్ధులకు కూడా అవసరమైనటువంటి అనేక ఉపకరణాల కోసం మరొక క్యాంపులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది. కానీ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కూడా ముందొచ్చి ఈ విధంగా సహకరిస్తే దివ్యాంగుల జీవితాల్లో కొంత ఖచ్చితంగా వారిని అన్ని రంగాల్లో కూడా వాటిని ప్రోత్సాహం కలిగించినట్లు అవుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నారాయణ సేవా సంస్థ వారికి, ఇక్కడ మరి ఈ కార్యక్రమం ఏర్పాటుకు సహకరించినటువంటి పోర్టు నిర్వాహకులు విశ్వనాథ్ గారికి, ఇతరులకి అందరికీ కూడా ప్రత్యేకమైన, స్థానిక ప్రభుత్వానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. मैं यहाँ विशाखापट्टनम के सारे दिव्यांगजन मेरे भाई और बहन हैं, उनकी सेवा करना मेरा कर्तव्य है और मैं उन्हीं की सेवा के लिए अपनी टीम के साथ आपके शहर में आया हूँ। आने वाले वर्षों में आंध्र प्रदेश में एक भी व्यक्ति ऐसा न हो जो बिना हाथ पैर के कठिनाई से अपना जीवन जी रहा हो। उनको हाथ पैर देना, उनको अच्छे से चलाना संस्थान का लक्ष्य है, संस्थान का उद्देश्य है। हम आने वाले समय में आंध्र प्रदेश में एक बड़ा केंद्र स्थापित करना चाहते हैं, जहां हम ये लिम्ब यहाँ बनाएं। उदयपुर से लेकर आने की बजाय यहाँ लिम्ब बने और यहाँ के लोगों की सेवा हो, ये हम चाहते हैं। उसके लिए हमें ज़मीन की आवश्यकता होगी, तो कोई दानदाता, कोई सरकार हमें ज़मीन देती है तो हम उस पर एक केंद्र का निर्माण कर सकते हैं। दूसरी बात, नारायण सेवा संस्थान का 1100 बेड का अस्पताल है। We have 1100 bedded hospital. There 80 to 100 surgeries daily performed. Patients came there on 4 lakhs. After operation, they can walk on their 2 lakhs. So this is the big difference. And after operation, we gave them vocational training courses, plumbing, carpentry, sewing, mobile repairing, computer education. After job, we arranged mass wedding ceremony for them. तो हम दिव्यांग एवं निर्धन सामूहिक विवाह समारोह करते हैं, जिसमें जो 2 अपूर्ण पुष्प हैं, जो खिले हुए नहीं हैं, जो किसी प्रकार से दिव्यांग हैं, वो जब एक साथ विवाह के बंधन में बनते हैं तो पूर्ण हो जाते हैं। तो ये सब सुविधाएं नारायण सेवा में होती है। आप सब ने इस कार्यक्रम को कवर किया और आप इस पूरे कार्यक्रम को पूरे आंध्र प्रदेश में फैलाइए, ताकि अच्छे कार्यों की पब्लिसिटी होनी चाहिए, अच्छे कार्यों की पब्लिसिटी होनी चाहिए। విశాఖలోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఏపీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మద్దతుతో ఇన్ఫ్రా మయోపియా సెంటర్ ను గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రొఫెసర్ పుష్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఫో సెంటర్ నెట్వర్క్ హెడ్ డాక్టర్ పవన్ మాట్లాడుతూ ఎల్విపిఎల్ ప్రారంభించిన ఇన్ఫో మాఫియా సెంటర్ దీర్ఘకాలం పాటు సేవలు అందించిందన్నారు. దీనివల్ల మంచి ప్రయోజనం చేకూరుతుందని, పిల్లలకు, యువతలకు అత్యాధునిక సాంకేతిక కంటి వైద్య సేవలు అందించడానికి ఇది వీలు పడుతుందన్నారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ పవన్ వెర్కిచర్ల. ఎల్వి ప్రసాద్లో నేను సైంటిస్ట్ అండ్ కన్సల్టెంట్ ఆప్టోమెట్రిస్ట్ని. ఈరోజు ఒక పబ్లిక్ లెక్చర్ ఆన్ మయోపియా చేశాము. మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్, అంటే పిల్లలకి దగ్గర వరకు కనిపిస్తుంది, దూరం కనిపించదు. దానికోసం మనం ఈరోజు ఒక పబ్లిక్ లెక్చర్ చేయడం జరిగింది. దానికోసం చాలా పేరెంట్స్ వచ్చారు. త్రూఅవుట్ ఇండియా దెర్ ఆర్ పార్టిసిపెంట్స్, వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా ఆన్లైన్లో లాగిన్ అవ్వడం జరిగింది. ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇండోర్ సెంట్రిక్ లైఫ్ స్టైల్ అయిపోవడం. చాలామంది మొబైల్ ఫోన్కి గ్లూడ్ అయ్యి బయటికి వెళ్ళకపోవడం, ఇది ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. పిల్లలు రాసేటప్పుడు, చదివేటప్పుడు కూడా ఈరోజు అందరు దగ్గర పెట్టుకొని రాస్తున్నారు, ఇది ఇంకో రిస్క్ ఫ్యాక్టర్. చాలా మిత్స్ గురించి మాట్లాడాము. అంటే అద్దాలు పెట్టుకుంటే ప్రాబ్లం పెరుగుతుందా అని అడుగుతారు. అద్దాలు పెట్టుకుంటే ప్రాబ్లం పెరగదండి, అద్దాలు చాలా ఇంపార్టెంట్. క్యారెట్స్ తింటే ఐకి మంచిది, మరి మయోపియా తగ్గిపోతుందా అని అట్లాంటి మిత్స్ ఉన్నాయి చాలా వరకు. ఈరోజు మేము అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మయోపియా ఒక్కసారి వస్తే వెనక్కి వెళ్ళదు, కానీ కంట్రోల్ చేసే సొల్యూషన్స్ ఈరోజు మనకు ఉన్నాయి.
రకరకాల అద్దాలు ఉన్నాయి, స్పెషాలిటీ స్పెక్టికల్స్, స్పెషాలిటీ కాంటాక్ట్ లెన్స్, స్పెషాలిటీ ఐ డ్రాప్స్. దీనివల్ల కన్నుని పెరగకుండా కంట్రోల్ చేయొచ్చు. కన్ను పెరగకుండా ఉంటే మయోపియా కంట్రోల్లో ఉంటుంది. సో మా సజెషన్ అందరికీ కూడా ఐడెంటిఫై చేయండి. పిల్లలకి 6 years లోపు ఒక మయోపియా స్పెషాలిటీ ఐ ఎగ్జామినేషన్ చేయించండి. ప్రాక్టీషనర్స్ ఉన్నారు, చాలా ఐ కేర్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. మయోపియా పెరుగుతుంది, కోవిడ్ తర్వాత చాలా పెరుగుతుంది. ప్రతి నెల 6th 6 to Fix మయోపియా అని లాంచ్ చేశాం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో. 6 ఎందుకు అంటే -6 హై మయోపియా అంటాం. సో -6 హై మయోపియా 6th రోజున ప్రతి నెల అందరినీ మయోపియా గురించి సోషల్ మీడియాలో షేర్ చేయమని ప్రార్థిస్తున్నాం. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను కొనసాగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 10న పని ప్రదేశాల్లో డిమాండ్స్ డేని పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. ఆదివారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో బీజేపీ కార్మికుల గట్టి బుద్ధి చెప్పిన కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ ను ఎలాగైనా అమలు చేయాలని పూనుకుంటుందన్నారు. దీనిలో భాగంగానే కార్మికుల అకౌంట్ కు యాజమాన్యం సకాలంలో చెల్లించకపోతే 25% పెనాల్టీ ఉండేది అని ఈ రోజున 1% మోడీ ప్రభుత్వం తగ్గించిందన్నారు. ఇది కార్మికులకు తీవ్ర నష్టం చేస్తుందన్నారు. కార్మిక లేబర్స్ కోడ్ రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి సొంత గన్లు కేటాయించాలని, కార్మికులను కనీస వేతనం నెలకు 26,000 రూపాయలను చెల్లించాలన్నారు. పార్లమెంట్కి అసెంబ్లీకి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే 4 రోజులు గడిచింది. కొత్త ప్రభుత్వాలు 2 చోట్ల కూడా ఏర్పడ్డాయి. ఈ ఏర్పడ్డ ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద తన దాడిని ఎక్కుపెట్టడం అనేది ప్రారంభమైంది. ఇప్పటికే మనం చూస్తూ ఉంటే కార్మికులకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కార్మికులకు నష్టం చేసేటటువంటి విధానాలని చాలా స్పీడ్గా అమలు చేస్తున్నాయి. అందుకనే దేశవ్యాప్తంగా రేపు జూలై 10వ తారీఖు నాడు కార్మికుల తాలూకా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని కోరుతూ డిమాండ్స్ డే అని చెప్పేసి దేశం మొత్తం మీద కార్మికులు ఫ్యాక్టరీల దగ్గర, పని ప్రదేశాల్లోనూ, నివాస ప్రాంతాల్లోనూ అన్ని చోట్ల కూడా నిరసనలు తెలపాలని చెప్పి సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపువ్వడం జరిగింది. దాని విశాఖపట్నంలో అన్ని ఫ్యాక్టరీల దగ్గర స్టీల్ ప్లాంటు, హెచ్పిసిఎల్, బిహెచ్ఈఎల్, పోర్టు, షిప్ యార్డుతో పాటు అసంఘటిత రంగంలో మున్సిపల్, ఆటో, బిల్డింగు, ముఠా, తోపుడు బళ్ళు, స్కీమ్ వర్కర్స్ అన్ని చోట్ల కూడా అందరు కార్మికులు దీనిలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కుల మీద తన దాడి అనేది వేగాన్ని పెంచడం అనేది జరిగింది. ఇప్పుడు దాకా పిఎఫ్ కనుక యాజమాన్లు కట్టకపోతే యాజమాన్యం మీద శిక్షించే విధంగా 1% నుంచి 25% వరకు యాజమాన్యాలకి ఫైన్లు వేసి వాళ్ళని జ్యుడిషియరీగా కస్టడీలోకి తీసుకొని జైలు శిక్ష విధించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటితో పాటు మన అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆటో కార్మికులు, బిల్డింగ్ కార్మికులు, ముఠా కార్మికులు, మున్సిపల్ కార్మికులు, తోపుడుబళ్ళ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికీ కూడా ఏ విధమైన చట్టాలు కూడా ఈరోజు అమలు చేయటం లేదు. పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏం ఉండట్లేదు. వీళ్ళు ప్రమాదానికి గురైనా, చనిపోయినా వీళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్తో కూడినటువంటి ఒక సమగ్ర చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా గతంలో పాత పెన్షన్ స్కీమ్ ప్రకారం అమలు చేయాలని, ఈరోజు నూతన పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత పెన్షనర్స్ చాలా నష్టపోతున్నారు. కాబట్టి పాత పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి, ఈ డిమాండ్స్ తోటి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం రేపు జూలై 10వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్మికుల డిమాండ్స్ డే, కోరికల దినం, దీన్ని జయప్రదం చేయాలి అని చెప్పేసి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రక్తదానంపై విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రోటరీ క్లబ్ వైజాగ్ ఎలిట్ స్వచ్ఛంద సంస్థ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రక్త నిల్వలను పెంచే దిశగా కృషి చేస్తున్న రోటరీ క్లబ్ వైజాగ్ ఎలిట్ విశాఖలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ వైజాగ్ ఎలిట్ అధ్యక్షులు రాఘవేంద్ర మిశ్రా, కార్యదర్శి రమణారావు హాజరు కాగా ముఖ్య అతిథిగా భాస్కర్ వర్మ, జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందుకున్న వైద్య సేవలకు తగ్గట్టుగా రక్త నిల్వలు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో రక్తదానం చేసి ఆపద సమయంలో ఉండేవారిని పునర్జన్మను అందించాలని విజ్ఞప్తి చేశారు. రోటరీ క్లబ్ వైజాగ్ ఎలిట్ స్వచ్ఛంద సంస్థ కూడా
సామాజిక దృక్పథంతో బ్లడ్ డొనేషన్ క్యాంపులను కూడా భారీ ఎత్తున నిర్వహిస్తుందని తెలిపారు. Taken oath as a Rotary Club of Vishaka Elite, Rotary Club of Vizag Elite President. Today is a very auspicious day. Our past President Durga Rao Garu has started so many projects. As our Secretary Garu told that we will continue all the projects in our club. I will take in height so that in our district, everybody must know in our club in top position. I will keep our club on top position. This month started first. Our work start from 1st July, and last year complete work will tell. Mr. Mishra గారు, నేను నా పేరు రమణ, మేము సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసాం. మాది 17వ టర్ము. ఈ క్లబ్ స్టార్ట్ చేసి 16 సంవత్సరాలు అయింది. ఈ క్లబ్బు చార్టర్డ్ ప్రెసిడెంట్ శివానందమూర్తి గారి చేత స్టార్ట్ చేయబడింది. క్లబ్బు అక్కడి నుంచి ఎంతో అద్భుతమైనటువంటి సర్వీస్ ఇస్తూ, కమ్యూనిటీకి సర్వీస్ ఇస్తూ, మా పాత ప్రెసిడెంట్ గారు దుర్గారావు గారు వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయించిన ప్రగతి బాట వైపు మేము ప్రయాణిస్తూ దీన్ని క్లబ్ తాలూకా ముఖ్య ఉద్దేశం అంతా ఓన్లీ సర్వీస్ చేయడం. ఆ సర్వీస్ చేయడానికి ఫుడ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేపిస్తున్నాము. ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేపిస్తున్నాము. ఫుడ్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ఘోష హాస్పిటల్లో, అలాగే భీమ్ నగర్ నైట్ షెల్టర్లో. అట్ ది సేమ్ టైం మొక్కలు నాటడం, నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ మేము తీసుకొని చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇంకా అద్భుతంగా మరికొన్ని ప్రోగ్రాంలు, పర్మనెంట్ ప్రోగ్రామ్స్ యాడ్ చేసి క్లబ్ను ముందుకు తీసుకెళ్దామని అందరి సహకారం తీసుకొని మేము విశాఖ పాత నగరంలో అరుణ్ ఐస్ క్రీమ్ అవుట్లెట్ ను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడి ప్రజలు అందుబాటులో ఉండేలా ఈ షాప్ ను ఏర్పాటు చేయడంతో నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు ఈ షాప్ తో పలు రకాల ఐస్ క్రీంలు, ఇతర ఉత్పత్తులు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో షాప్ యాజమానులు పలువురు పాల్గొన్నారు. ఏవిఎన్ కాలేజ్ డౌన్లో సున్నబీ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచిన అరుణ్ ఐస్ క్రీమ్ అవుట్లెట్ ఇవాళ ప్రారంభించడం జరిగింది. మా వెంకటప్పారావు గారు, వాళ్ళ అబ్బాయి మోహన్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు దినదినాభివృద్ధి జరగాలని, ఇలాంటి అవుట్లెట్స్ ఈ ఉత్తరాంధ్రలో 10 పెట్టాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అరుణ్ ఐస్ క్రీమ్ గురించి మీకు అందరికీ తెలుసు, ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంత వాసులతో పాటు ఎక్కువ మార్కెట్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతం బాగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవుట్లెట్కి వచ్చి ఈ ప్రాంతవాసులు యూజ్ చేసుకోవాలని, ఈ కుటుంబాన్ని దీవించాలని, ఈ వ్యాపారం బాగా జరగాలని, దినదినాభివృద్ధి జరగాలని, మా సోదరులకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ, మరి ఇవాళ ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఈ చుట్టుపక్కల నాకు తెలిసి ఇదే ఉంది అవుట్లెట్. సో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా కుమారుడికి ఒక వ్యాపార సంస్థని ఏర్పాటు చేయడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. అయితే దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి మా సార్, మా అన్నగారు శ్రీ వంశీ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతుంది అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మా గురువు గారు ఓపెన్ చేసినటువంటి ఈ సంస్థ అంటే తిరిగేలేదని నా నమ్మకం సార్. రోజు మన వెంకటప్పారావు గారు అవుట్లెట్, అరుణ్ ఐస్ క్రీమ్ అవుట్లెట్ ఓపెన్ చేశారు. ఆయన కనమాస గుడి దగ్గర కొబ్బరికాయల షాప్ ఉండేది. ఆయన దినదినాభివృద్ధి చెంది ఆయన చాలా తక్కువ స్థాయి నుండి ఈ స్థాయి వరకు వచ్చారు.
కాబట్టి ఆయన ఆశీర్వదించడానికి మన సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మన వంశీకృష్ణ యాదవ్ గారు వచ్చి ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వాదం తెలియజేసి ఈ అవుట్లెట్ బాగా డెవలప్ అవ్వాలనేసి ఆయన కోరారు. చాలా సంతోషం అండి. అలాగే ఈ వెంకటప్పారావు గారు కూడా చాలా అవుట్లెట్లు పెట్టి ఆయన బాగా అభివృద్ధి చెంది ఈ ఏరియాలో ఒక మంచి పేరు సంపాదించుకుంటారని మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖ పాత నగరంలో శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర అత్యంత ఘనంగా నిర్వహించారు. టౌన్ కొత్త రోడ్ లో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం నుంచి టర్నర్ చౌల్ట్రీ వద్ద ఈ రథయాత్ర ఆశేష జనవాహిని మధ్య వైభవంగా రథయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ తో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. మహిళలు, వర్తకులు, నగర ప్రజలు అత్యధిక సంఖ్యలో ఈ రథయాత్రలో పాల్గొన్నారు. ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు అన్ని పటిష్ట చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జగన్నాథ స్వామి ఆలయ ఈవోతో పాటు వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. అరకులోయలో మానవ హక్కుల కౌన్సిల్ సమావేశం స్థానిక ఉషోదయ అతిథి గృహంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల గురించి ప్రతి ఒక్క పౌరునికి తెలియజేయాలన్నారు. అనంతరం మానవ హక్కుల పరిరక్షణ, ఎన్జిఓల పాత్ర అంశంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మానవ హక్కుల కౌన్సిల్ నుంచి నేను అరకులో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. గత 25 సంవత్సరాలుగా అంటే 1999 నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము మానవ హక్కుల గురించి ఇది చేస్తూ ఇక్కడ అరకులో విశాఖపట్నం జిల్లా జడ్జి గారితో 2000, 2001, 2005లోని 2009లో కూడా జిల్లా జడ్జిని తీసుకొచ్చి సమావేశాలు నిర్వహించాం. ఎందుకంటే మానవ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉంది. ప్రభుత్వమే అసలు మానవ హక్కుల్ని ప్రతి ఒక్కరికి అందజేయాలి. ఆ హక్కుల్ని అందజేయడంలో ఎక్కడో లోపం జరుగుతుంది. ఆ లోపం అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాంటివి జరిగినప్పుడు హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఎందుకంటే ముఖ్యంగా ఈ దేశంలో విద్య, వైద్యం ఉచితంగా అందరికీ లభిస్తేనే న్యాయం జరుగుతుంది. కానీ స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాలైనా ఇప్పటికీ 60% మంది పూర్తి స్థాయిలో విద్యా, వైద్యం పొందలేకపోతున్నారు. అందువల్ల హక్కుల గురించి తెలుసుకునే అవకాశం లేకపోతుంది. స్వచ్ఛంద సంస్థలుగా మా స్వచ్ఛంద సంస్థ మాత్రమే జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తింపు ఇచ్చి మేము చేస్తున్న సేవలని గుర్తించి మేము అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో మణిపూరు ఇలాంటి చోట జరిగినటువంటి సంఘటనలు కూడా మేము వెంటనే ఇది చేసి ఆ ప్రాంతంలో పర్యటించి నివేదికలు రూపొందించి అంతర్జాతీయ స్థాయిలో కూడా మేము అందజేసాం. అలాగే మన రాష్ట్ర స్థాయిలో మన ప్రభుత్వాలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అన్నది మేము ఇది చేసి పత్రికల్లో వార్తలు వచ్చిన వాటిని కూడా మేము ఒక దీని కింద సుమోటోగా తీసుకొని మేము కేసులు విధి చేసి బాధితులకి న్యాయం చేయడానికి కృషి చేస్తున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా మేము సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మా సంస్థ 25 సంవత్సరాలు నిలుస్తున్నది. రజతోత్సవ వేడుకల్ని జూలై 14వ తారీఖు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా కేవలం మానవ హక్కుల గురించి మాట్లాడడానికి, మానవ హక్కులు 10 సభ్యులందరికీ తెలియజేయడానికి, హ్యూమన్ రైట్ డిఫెండర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయని తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్
దుర్గాప్రసాద్ గారు వస్తున్నారు. ఇటీవల మామూలుగా అయితే పత్రికల్లో కాదు ఎక్కడైనా సరే మీరు చూసే ఉంటారు, న్యాయమూర్తులు ప్రైవేటు కార్యక్రమాలు రాకూడదని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కూడా గత 2 దశాబ్దాల క్రితం నుంచి నిరోధించింది. కానీ మా సమావేశాలకు మాత్రం న్యాయమూర్తులు వస్తున్నారు. ఎందుకంటే మాకు రాజకీయాలకు సంబంధం లేదు. హక్కులు కోల్పోయిన వాళ్ళని గుర్తించడం, వాళ్ళ హక్కులు కాపాడటం, అలాగే 10 మందికి బాధ్యతలు కలిగి చేయడం, అవగాహన కార్యక్రమాలు తెలియజేసి హక్కులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.